మంచి మాట ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలుపెడుతుంది. ఒక మంచి మాట వైర్యాన్ని అంతం చేస్తుంది. ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్ని మార్చేస్తుంది. ఎప్పుడైతే మనుషులు వినాశనాన్ని కోరుకుంటారో అప్పుడు వారు ముందుగా వివేకాన్ని కోల్పోతారు. ఒకరి నమ్మకంతో పని లేదు. నిన్ను నువ్వు నమ్ము చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తిని నమ్మకమే నీకు ఇస్తుంది. గెలవచ్చు కానీ గర్వపడకూడదు. భయపడవచ్చు కానీ పారిపోకూడదు. ఓడవచ్చు కానీ కుంగిపోకూడదు. అర్థం కాకపోయినా కానీ విసిగిపోకూడదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడాలి కానీ భయపడి కూలబడకూడదు. చీకట్లోనే చుక్కల అందం కనిపిస్తుంది. కష్టాల్లోనే జీవితం విలువ తెలుస్తుంది. ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే మనసు ఉండాలి. అభినందించే గుణం ఉండాలి. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలు మౌనంగా వినండి. వాళ్ళకి కాలమే సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతను కావు, అంతరంగంగా ఉండే శక్తులవి. అందరిలోనూ ఉండవు, కొందరికే సాధ్యం. మనది అనుకుంటే వదలకు. పట్టుదలతో ప్రేమతో సాధించు. వద్దనుకుంటే ఆలోచించకు. చిరునవ్వుతో తిరస్కరించు. అది వస్తువైనా, స్నేహమైనా, బంధమైనా, లక్ష్యమైనా. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు. మనసుకి హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు. మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు. మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింత లేని జీవితం నీ సొంతమవుతుంది. 2 చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో 2 జీవితాల మధ్య అండర్స్టాండ్ కూడా అంతే అవసరం. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాల్లో చిరునవ్వే సరైన స్పందన. మనం నిన్నటి విషయాలను వదలటం నేర్చుకున్నప్పుడే నేటి అందమైన ప్రయాణాన్ని ప్రారంభించగలం. దేవుడు మందిరాలలో ఉన్నాడో లేదో తెలియదు, కానీ చేసే మంచిలో మాత్రం ఉంటాడు. పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణిస్తాడా? ఒకవేళ దేవుడు కరుణించినా కర్మ కరుణించదు. జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు. సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేదే చాలా ముఖ్యం. గెలుపు కంటే పోరాటమే గొప్పది. నీకు గర్వం తలకెక్కితే ఒకసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. ధనవంతుడిలా బతకాలని ఆశపడవద్దు. చచ్చేదాకా ఒకరి ముందు చెయ్యి చాచకుండా బతకాలని ఆశపడు. నీకంటే నేనే గొప్ప అనే అహంకారం మనిషిలో ఉండకూడదు. కానీ నీకంటే నేను తక్కువేం కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మనం అనుకున్న వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారని అనుకోవడమే ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేదే మనిషి ఆలోచన మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Thank you.